సో మన హిందూపూర్ సబ్ డివిజన్లో రీసెంట్గా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టార్టింగ్ నుంచి మాట్లాడతాము. సో ఫస్ట్ మనకి ఈ ఛత్రపతి శివాజీ వాళ్ళు ఫంక్షన్ అంటే వాళ్ళు ఛత్రపతి శివాజీ డే పురస్కరించిన టైంలో మనకి మన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఫాలోడ్ బై ర్యాలీ ఒక 2 days తర్వాత సోషల్ మీడియా గ్రూప్స్లో వెళ్ళిన ర్యాలీని కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కన్వర్ట్ చేస్తూ మనకి నార్మల్గా ఒక హార్స్లో ఛత్రపతి శివాజీ వెళ్ళిన ఒక పిక్చర్ని ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లా మార్పులు చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ ఒక వానరసేన అని చెప్పేసి వానరసేన రామసేన హిందూ బేస్డ్ గ్రూప్స్లో ఈ పిక్చర్ని పోస్ట్ చేయడం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ తరపు నుంచి కూడా ఈ విధమైన పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే హిందూపూర్ క్రాస్ చేస్తూ ఇస్లాంపూర్ అని చెప్పేసి క్రాస్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ పర్టికులర్ పిక్చర్ ఒక వీడియో రూపంలో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది మనము ఇమీడియట్గా పోలీస్ దాన్ని ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఆ పర్టికులర్ వీడియోని పిక్చర్ని డిలీట్ చేయించడం జరిగింది. డిలీట్ చేయించిన వెంటనే మళ్ళీ దానిని కొడుతున్న విధంలో ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎస్పెషలీ షాబాష్ వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళకి అంతేనా అని చెప్పేసి వాళ్ళని హిందూస్ని రెచ్చగొడుతున్నట్టు వాళ్ళు ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఏంటంటే ఒక వన్ డే కొంచెం డిస్టర్బ్డ్, ఆల్వేస్ పీస్ఫుల్ హిందూపూర్లో కొన్ని డిస్టర్బ్డ్ వాతావరణం కొన్ని కనిపించింది. మళ్ళీ ఎస్డిపిఓ హిందూపూర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, సో మా సిబ్బందులు సిఐస్ అందరూ కూడా కలిసి